ప్రీతి లేదు. భీతిర్నాస్తి భుజంగ పొంగవ విషాత్ ప్రీతిర్న చంద్రామృతాత్ నా శౌచంచ కపాల దామలులనాత్ శౌచన్న గంగాజలాత్. ఆయన ఎప్పుడు కూడాను కపాలాలు మెళ్ళో వేసుకొని ఉంటాడు. దానివల్ల వచ్చేటువంటి ఆశౌచము లేదు. గంగ ఆయన నెత్తినే ఉంటుంది. దానివల్ల వచ్చేటువంటి శౌచం అంతకంటే లేదు. నా శౌచంచ కపాల దామలులనాత్ శౌచన్న గంగాజలాత్ నోద్వేగశ్చితి భస్మన నచ సుఖం. ఆయన ఎప్పుడు చితిభస్మ రాసుకొని ఉంటాడు. దానివల్ల వచ్చేటువంటి ఆయనకు ఉద్వేగం లేదు. నోద్వేగ నచ సుఖం గౌరీ సమాలింగనాథ్. ఎప్పుడు ఆ పార్వతీదేవి వారు పక్కనే ఉంటుంది. ఆయన దాన్ని పెద్దగా పట్టించుకోడు. ఆయన నోద్వేగస్థితి భస్మన నచ సుఖం గౌరీ సమాలింగనాథ్ స్వాత్మారామతయా హితాహిత సమహ. హితము అహితము ఇందు కూడా సమభావంతో ఉండేటువంటి పరమాత్మ ఆయన్ని ఎవరైతే ధ్యానిస్తారో, ఎవరైతే పూజిస్తారో, ఎవరైతే హరహర మహాదేవ శంభో శంకర అని ప్రార్థిస్తారో వారందరికీ ఏమి కావాలో. ఎందుకంటే చాలామంది అనుకుంటారు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే ఐశ్వర్యం వస్తుందని. చాలా తప్పది. ఆయన ఇచ్చేటువంటిది జ్ఞానైశ్వర్యం ఇస్తాడు. ఈశ్వరుడు ఇచ్చేటువంటిది ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్. ఎప్పుడైతే ఈశ్వరుడి శిరస్సు మీద అంత భస్మం వేసి అంత పంచామృతాలో నీళ్ళలో పోస్తే ఆయన సంతోషించి ఆయన ఐశ్వర్యం ఇస్తాడు. అంచేతనే విభూతిర్భూతిరైశ్వర్యం. ఎక్కడుందయ్యా ఐశ్వర్యం అంటే విభూతులనే ఉంటుంది. అందుకోసమే మనకి ఆచార్య స్వాములు కంచి వెళ్ళండి, శృంగేరి వెళ్ళండి, ఎవరిచ్చినా విభూతే ఇస్తారు. ఈ మధ్య మన ముఖ్యమంత్రి గారు అమ్మాయి కంచిస్వామి దర్శనం చేసుకుంటుంది. ఆయన అంత విభూతి ఇచ్చారు. అక్కడే ఉన్న ఆ రోజున. కాబట్టి ఆ విభూతిలో అంత గొప్పతనం ఉంది. అంచేతనో ఎవరైతే ఆ విభూతి పెట్టుకుంటారో వారికి మంచి హృదయం, మంచి సద్బుద్ధి కలుగుతుంది. అంచేతనే బుద్ధి అనేది చాలా ముఖ్యం. అందుకోసమే పోతనామాచుల వారు చెప్తారు, ప్రహ్లాదుడు కోరుకున్నట్ట. ఏమని కోరుకున్నాడు? తన యందు నిఖిల భూతముల యందు. ఎటువంటి వాడయ్యా ఆయన అంటే ప్రహ్లాదుడు లాంటి వాడు మన ఇంట్లో ఉండాలి, మన వీధిలో ఉండాలి, కనీసం మన పేటలో ఉండాలి, మన గ్రామంలో ఉన్నా ఉండాలి. ప్రహ్లాదుడు ఎంత గొప్పవాడు అంటే తన యందు నిఖిల భూతముల యందు ఒక భంగి సమహితత్వంబున బరగువాడు. అందరి యందు సమభావంతో ఉంటాడు. పెద్దల బొడగన్న భృత్యునికైవడి చేరి నమస్కృతుల్ చేయువాడు. పెద్దలు వస్తే చక్కగా వంగి నమస్కారం చేస్తాడు. కనుదాయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు. ఎవరైనా అన్య స్త్రీని చూశాడా? యాదేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమః. ఆ విధమైనటువంటి భావన కలవాడు. కనుదాయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు. సకులయడ సోదర స్థితి జరుపువాడు. లీలయందును బ్రొంకులు లేనివాడు. లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడు అధిపా అని మనిషికి ఇటువంటి మన ఇంట్లో ఆ ప్రహ్లాదుడికి ఉన్నటువంటి సద్బుద్ధి మనకు కలగాలి. అతిథి వస్తే, అభ్యాగతి వస్తే వారిని గౌరవించాలి. మన ముఖ్యమంత్రి గారిని పిలువద్దామని వెళ్ళాం. రాత్రి 10 అయింది. అమ్మగారు లోపల నుంచే పండ్లు పానీయాలు అన్నీ పంపించారు. అయ్యగారులు బిస్కెట్లు అవి తినరని మా కోసం పండ్లు ఫలాలు పంపించారు. అంటే ఒక గృహిణి యొక్క ఆలోచన. నా గృహం గృహమిత్యాహో గృహిణి గృహముచ్యతే అన్నది శాస్త్రం. ఎవరిని చూడాలయ్యా? ఆ గృహం ఎట్లా ఉంటుంది? గృహిణి బట్టి గృహణం ఉంటుంది. గృహిణే సరిగ్గా లేదనుకోండి, గృహమే ఉంటుంది. ఆ గృహంలో లక్ష్మీనే లేదు. కాబట్టి అటువంటి ఆర్ష భారతీయ సనాతన సంప్రదాయంలో మన స్త్రీలు ఎప్పుడూ విరాజమానమవుతూ ఉండాలి. వాళ్ళ ఇళ్లల్లో అందరికీ కూడాను కళ్యాణ పరంపరలు, నిత్య కళ్యాణ శోభన పరంపరలు జరుగుతూ ఉండాలి అని ఆ జగత్ కళ్యాణాన్ని ఇక్కడ మనం చేస్తూ ఉన్నాం. ఆ తదుపరి కార్యక్రమాన్ని ఆచార్య స్వాములు జరిపిస్తారు. श्री रेणुकांबा समेत जमदग्नि महर्षि दिव्य कल्याण महोत्सवाख्ये कर्मणि कन्यावरणं कारयिष्ये
తానాదితోద్వాభ్యామభిమంత్రయేత ఓం ప్రసగ్మందాధయసానస్య సక్షణి వరేభిర్వరాగో అభిషు ప్రసీదత अस्माकमिन्द्र अभजं जुजोषयत् सौम्यस्यान्धसोपबोधते अक्षरारजवस्सन्धबन्धायेभ्यः सखायो यन्दिनो वरेयो समर्यमा सम्भगो नो निनीजात् सञ्जास्मत्यकोसुयममस्तु देवाः साधनमन्त्रैस्ते कन्यादातारं गत्वा ब्रुवते अनुहवं परिवादं परिक्षपो स्वप्नं दुर्दितं तद्विषद्भ्यो दिशाम्यहम् अनहोदं परिहोदकोशगुणैर्यदशागुणम् मृगस्य सुतमक्ष्णया तद्विषद्भ्यो दिशाम्यहम् आरात्ते अग्निरस्त्वारात् परशुरस्तु ते त्वाभिवर्षतु स्वस्ति ते नानाविध परिमलपत्र पुष्पाक्षदान् समर्पयामि वनस्पत्यद्भवेर्दिव्यैर्नानागन्धैः सुसंयुतः आघ्रे सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्णामि महागणाधिपतये नमः धूपमाघ्रापयामि राज्यन्त्रिवृत्तसंयुक्तं वह्निना योजितं प्रियम् प्राणमङ्गलं देवं त्रैलोक्यं दिव्यापः दीपं प्रेत्स्यामि देवाय परमात्मने नरकाद्धोरात् दिव्यज्योतिर्नमोऽस्तु ते महागणाधिपतये नमः धूपदीपान्ते शुद्ध आचमनीयं समर्पयामि नैवेद्यं प्रोक्ष्यामृशिष्यामृतं भवतो महागणाधिपतये नमः अमृतफला निवेदयामि ॐ अमृतापिधानमसि उत्तराभो समर्पयामि हस्तो प्रक्षालयामि पादो प्रक्षालयामि पुनः शुद्धाचमनीयं समर्पयामि भोगे परेस्तकर्पूरेर्नागवल्ले दलेरितौ चूर्ण समायुक्तं ताम्बूलं प्रतिगृह्यता गणाधिपतये नमः ताम्बूलो समर्पयामि ताम्बूलसर्वणानन्तरं शुद्धाचमनीयं समर्पयामि ॐ नमो व्रातपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते अस्तु लम्बोदराय एकदन्ताय विद्महे शिवदुताय श्रीवरदमूर्तये नमो नमः महागणाधिपतये नमः आनन्ददिव्यनीराजनं तन्दर्शिजामि नीराजनानन्तरं शुद्ध आचमनीयो समर्पयामि रक्षां धारयामि जय बोलो गणेश भगवान की जय हर नमः पार्वती पतये हर हर महादेव हर सुमुखश्चेकसन्तश्च कपिलो गजकन्नकः मोदरश्चविगणो विघ्नराजो गणाधिपः चतुर्गणाध्यक्षफालचन्द्रो गजाननः वक्रतुण्डश्चोर्मकर्णो हेरम्बस्कन्दपूर्वजः नामानि पठे शृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे नर्गमे तथा ग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि विघ्नप्रचोदयात् गणाधिपतये नमः वेदोक्तवर्णदिव्यमन्त्रपुष्पाञ्जलिं समर्पयामि వెనకాల అనౌన్స్మెంట్ ఆపాలి కళ్యాణం అయ్యేదాకా. ఓం హలో తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిని గారు శ్రీమతి కొండా సురేఖ గారు వచ్చి అమ్మవారికి ప్రత్యేకమంటి మంగళ ద్రవ్యములు సౌభాగ్య ద్రవ్యములు కళ్యాణ వస్తువుల్ని కూడా ఇప్పుడు సమర్పణ చేశారు. గణపతి పూజ చివరికి వచ్చింది. ఆదౌ పూజ్యో గణాధిపః, ఆ గణపతి యొక్క పూజను చేసుకుందాం, ఆ గణపతిని ప్రార్థన చేసుకుందాం. బాజా ముదాకరత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం
వినాశలోకరంజకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం నమామితం వినాయకం నమామితం వినాయకం నతేతరాతి భీకరన్ నవోదితార్కభాస్వరన్ నమత్సురారి నిర్జరన్ నతాధికాపదుర్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమశ్రయే పరస్పరం నిరంతరం సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం దరేతరోదరం వరం వరే భవక్త్రమక్షరం కృపాకరం క్షమాకరం బుధాకరం యశస్కరం నమస్కరం నమస్కృత నమస్కరోమి భాస్వరం అకించనార్తిమార్జనం చిరంతరక్తి భాజనం పురారి పూర్వనందనం సురారి గర్వచర్వణం ప్రపంచనాశభీషణం ధనంజయాదిభూషణం కపోలదానవారణం భజే పురాణవారణం నితాంతకాంతదంతకాంతిమంతకాంతకాత్మజం అచింత్యరూపమంతహీనమంతరాయ కృందనం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాంతమేకదంతమేవ తం విచింతయామి సంతతం మహాగణేశ పంచరత్నమాదరేణ యోన్వహం ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరం అరోగతామదోషతం సుసాహితిం సుపుత్రతం సమాహితాయురష్టభూతిమభ్యుపైతి శోచిరాత్ నమః పార్వతీపతయే హర హర మహాదేవ సుసాహితిం సుపుత్రతాం ఆ మహాగణపతి యొక్క ఆరాధన చేస్తే సుసాహితి సుపుత్ర మంచి సంతానం మంచి వాక్కు మంచి ఐశ్వర్యం అన్ని కార్యముల యందు విజయం జరుగుతూ ఉంది. అటువంటి గణపతి ఆరాధన చేసుకున్నాం. ఆ గణపతి దివ్యానుగ్రహం మనందరికీ ఉండాలని ప్రార్థిస్తూ అమ్మవారి యొక్క ప్రార్థన చేసుకొని పుణ్యాహవచనంలోకి వెళ్తాం. ధ్యాయేన్ నిత్యమపూర్వ వేష లలితాం కందర్పలావణ్యదాం దేవీం దేవగణైరుపాస్య చరణాం కారుణ్యరత్నాకరాం లీలా విగ్రహిణీం విరాజితభుదాం సత్యంద్రహాసాదిభిర్భక్తానంద విధాయినీం ప్రముదితాం నిత్యోత్సవాం రేణుకాం. ఆ నిత్యోత్సవ రూపంలో అమ్మవారికి అంగరంగ వైభవంగా ఉత్సవం జరుగుతున్నటువంటి శుభవేళ మనకి శ్రీ లహాలక్ష్మీ హృదయేశ్వరి నీవు నా చిత్తంబునందించి నా హృదయం వంచలకున్ కామక్రోధాది మదమాత్సర్యలో మోహంబులందరించేరనీయకే కాళీ కనకదుర్గా రాజరాజేశ్వరి అంబా స్వరద్రూపి భవితేశ్వరి భద్రకాళీశ్వరి సర్వసర్వేశ్వరి పరమ పరమేశ్వరి జననీ జగదీశ్వరి సకల కళ్యాణదాయిని. అమ్మవారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి శ్రీమతి సకుటుంబ బంధుమిత్ర సపరివార సమేతముగా విచ్చేసి అమ్మవారికి మంగళ ద్రవ్యాలని మంగళాక్షతలని సమర్పణ సభక్తిపూర్వకంగా సమర్పణ చేస్తున్నారు. అమ్మవారి యొక్క దివ్యానుగ్రహం చేత వారికి వారి కుటుంబానికి అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉండాలి, ఈ రాజ్యం సుభిక్షంగా ఉండాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. పోలీసు వారికి విజ్ఞప్తి, కళ్యాణం అయ్యే వరకు కాస్త మీరు వేసేటటువంటి ఆ మాటలు కొంచెం ఆపవలసిందిగా కోరుచున్నాము. అనౌన్స్మెంట్ని కళ్యాణం అయ్యే వరకు ఆపవలసిందిగా కోరుచున్నాము. కళ్యాణ మహోత్సవంలో భాగంగా అమ్మవారికి ఇప్పుడు పుణ్యాహవాచన కార్యక్రమాన్ని నిర్వహించబోతూ ఉన్నారు. ఆదో శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదయార్థం చ
महाजनैः सह स्वस्ति पुण्याः वाचनं करिष्ये ओम इमं मे वरुणश्रुति हवमध्याय वृणया कामवस्युराजके तत्त्वायामि ब्रह्मणा वन्दमानस्तदाशास्ते नो हविर्भिः हेडमानो वरुणेह बोध्यर्षगो समानाय प्रमोषि ॐ भूर्भुवः स्वः वरुणमावाहयामि स्थापयामि पूजयामि ओम वास्तोष्पदे प्रतिजानी यस्मान् स्ववेशो अनमेव भवानः यमहे प्रतिदन्नो जहस्व सन्नहे द्विपदे चतुष्पदे भवस्वः वास्तोष्पदिमावाहयामि ओम ब्रह्मा देवानां पदवे कवीनां षड्विप्राणां महेशो मृगाणाम् येन गृद्धानागस्वधिर्वनानागो सोमः पवित्रमत्येतिरे भन्नो ॐ भूर्भुवः स्वः वास्तुपुरुषमान् स्थापयामि पूजयामि भ्यान् नमः उमामहेश्वराभ्यां नमः हिरण्यगर्भाभ्यां नमः पुरन्दराभ्यां अरुन्धदेवदिष्ठाभ्यां नमः रामाभ्यां नमः सर्वेभ्यो महादरेभ्यो ब्राह्मणेभ्यो वेदविद्भ्यो नमो नमः पुण्याहं दीर्घमाधुरस्तो सोमनस्य मस्तो पुण्याहं दीर्घमाधुरस्तो सोमनस्य मस्तो शिवावसन्तो अक्षदण्डारिष्टन्दास्तो प्रार्थत प्रियमेधासो अर्चन्दपुत्रगा उत पुरन्नधुष्वर्चता गन्धद्वारान्दुराधर्षा नित्यपुष्टाङ्करेतरे गन्धापान्तो प्रदाश्च पुण्डरे गाढसमुद्रस्य गृहाणि मे सौमङ्गल्यञ्जास्तो ताम्बूलानि पान्तु ऐश्वर्यमस्तु दक्षिणापान्तो बहुधैर्यञ्जास्तो कृत्वा सर्ववेद यज्ञक्रियाकरण कर्मारम्भा शुभाशोभना प्रवर्तन्ते तमहमोङ्कारवादिं कृत्वा अनुयातः पुण्यं पुण्याहं वाजयिष्यामि ॐ भद्रं कर्णे विष्णुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्रा तुष्टवागोदस्तनोभिः देवहितं यदायुः द्रविणोदाद्रविणसरस्य विणोदास्तनस्य प्रियमूदतो द्रविणोदा वीरवती विशन्नो द्रविणोदारासदे दीर्घमायुः सविता सविता पुरस्तात् सवितोत्तरात्तात् सविता धरात्तात् सरस्वती सर्वदादिं सवितानो रासदान् दीर्घमायुः नवो नवो भवति जानमानान्हाङ्केतुरुशतमेत्यग्रे देवेभ्यो विदधात्यायन् प्रचन्द्रमास्तिरति दीर्घमायुः आवन्तु देवसे दीर्घायुक्ताय वर्तसे हृदागीरिणा मन्यमानो मर्त्यं मर्त्यो जोहवीमि प्रजापतिर्ते अमृतत्वमस्या त्वगो सुकृते दातवेदौ लोकमग्ने कृणवस्यो अश्विनगोनमस्मृणं वेरवन्दं गावन्दगोरेन्द्रशते स्वस्ते सिञ्चामि यर्षा प्रजामायर्थरं च दक्षिणकलशमादारप्राक्कलशे किञ्चित् किञ्चित् उदकन्निनयति समाहितमनसस्मः प्रसेदन्तु भवन्तः शान्तिरस्तो पुष्टिरस्तो दुष्टिरस्तो वृद्धिरस्तो अविघ्नमस्तो आयुष्यमस्तो आरोग्यमस्तो कर्मास्तो कर्मसमृद्धिरस्तो पुत्रसमृद्धिरस्तो वेदसमृद्धिरस्तो शास्त्रसमृद्धिरस्तो इष्टसम्पदस्तो ईशान्यां बहिर्देशे अरिष्टनिर्धनमस्तो यत्पावन्तप्रतिहतमस्तो श्रेयस्तदस्तो शुक्राङ्गारकवतुमरुत्पत्तजनैत्रराहुकेतुसोमदयित आदित्यपरागा सर्वे देवतां प्रियन्तान् नैऋत्यान् दिशे शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु एतयः प्रथमकलशेषु भानि वर्धन्ता शिवा अर्धवस्सन्तो ओषधयस्तन्तु शिवा वनस्पतयस्तन्तो रात्रे शिवे स्यात् उत्तरे शुभकर्मण्यविघ्नमस्तु उत्तरोत्तराशुभाक्रियाः सम्बध्यन्ता विश्वे देवाश्च प्रियन्ता पुरोगा मात्र प्रियन्ता ऋषिगणा प्रियन्ता सर्वे देवाश्च प्रियन्ता आदित्यपुरोगा सर्वे ग्रहा प्रियन्ता छन्दागस्याचार्या यज्ञा दक्षिणाश्च प्रियन्ता ब्राह्मणाश्च प्रियन्ता विष्णुमहेश्वराश्च प्रियन्ता प्रियता भगवान् नारायणः वेदां भगवान् स्वामी महादेनः भगवान् पर्जन्यः वेदां भगवान् पितामहः
ऋषस्तन्दो पुण्यः काला वाच्यन्ता शकुने सामगायसि ब्रह्मपुत्रैव सवनेषु शंससि एव वाचे जन्मते रमेच्च सर्वतो नश्यगुणे भद्रमावदा विष्णो शुगुणे याज्ञ प्रत्यर्वै याज्ञा पुण्येव लक्ष्मीं पुण्यामेव तल्लक्ष्मीं सम्भावयते पुण्यां लक्ष्मीं संस्कुरुते नक्षत्रं यदा वै सौर्य उदयते नक्षत्रन्नैति यावत् तत्र सौर्यो गच्छेत् खन्यं पश्येत् तावत् दुर्वेदस्कारे स्यात् ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो बन्धनसहित यज्ञोपवेद देवताभ्यो नमो नमः सर्वोपचारार्थे पुष्पाक्षदानि मंगलद्रव्यानि స్వామివారికి సమర్పయామి యజ్ఞోపవీతాన్ని సమర్పణ చేస్తున్నారు. ఆ యజ్ఞోపవీతం అందరూ కూడాను దానికి చూసి నమస్కారం చేసుకోండి. మొత్తం 9 పోగులతో స్వామివారికి ఉపవీతాన్ని తయారు చేసి అలాగే ఆ రక్షని సహకారం చేసి ఆ రెండింటినీ కూడాను సమర్పణ ఈశాన చేస్తున్నారు. సర్వ విద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదా శివో విశ్వేత్తాతే సవనేషు ప్రవాచ్యాయా జగద్ధవగవన్నింద్ర సున్వదే ఆరావదం యత్పురుషం బ్రహ్మస్వమావృణోశ్వరభాజర్షిబంధవే యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిర్యత్సారం పరస్తాదు ఆయుష్యమగ్రియం ప్రజమంచ శుభ్రం యజ్ఞోపవీ ఫలమస్తు తేజః సామక్షత్రవృద్ధ్వవిష్ణయం దృష్టబోధశ్వభిదముక్రవీరో సోమేణ పంచదశేన మధ్యమిదం వాచేన సగరేణ రక్షా అస్తు ముహూర్తకాలే సూర్యాదీనాం గ్రహాణామత్యంతానుకూల్య ఫలసిద్ధిరస్తు బాజా అయ్యగారు